చూస్తున్నాం. అల్లూరు జిల్లా సిగ్నపల్లి కొండపై రంగురాళ్ల తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. రంగురాళ్ల కోసం కొంతమంది వ్యాపారులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. స్థానిక గిరిజనులకు డబ్బు, మద్యం, బిర్యానీ ఆశ చూపించి తవ్వకాలు జరిపి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అటు అక్రమ తవ్వకాలపై అధికారులు సీరియస్ అయ్యారు. 3 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంగురాళ్ల కోసం అక్రమంగా తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, అల్లూరి జిల్లాలో రంగురాళ్లు తవ్వకాలు అనేవి యథాచిగా జరుగుతూ ఉన్నాయి. ఎంత మేర నిఘా పెట్టినప్పటికీ కూడా వ్యాపారస్తులు ఏదైతే అక్కడ ఉన్న స్థానిక గిరిజనులకు ఎరవేసి గుట్టు చప్పుడు కాకోకుండా ఈ రంగురాళ్ల వ్యాపారం అనేది చేస్తూ ఉన్నారు, కోట్లు గడిస్తూ ఉన్నారు. అయితే దీని మీద అధికారులు సైతం కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఈ రంగురాళ్ల తవ్వకాలు అనేవి ఎప్పటి నుంచో కూడా అరిగడుతూ వస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి చోటు చేసుకోవడం పట్ల అధికారులు సీరియస్ అయ్యి అనుమానితులను సైతం కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ జీకే వీధి మండలంలోని సిగ్నపల్లి కొండ మీద జోరుగా ఈ రంగురాళ్ల తవ్వకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా కూడా వర్షాకాలంలో జోరుగా ఈ రంగురాళ్లు అనేవి తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ వర్షం పడినప్పుడు అనేక రంగురాళ్లు అనేవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వ్యాపారస్తులు అక్కడికి చేరుకొని ఈ స్థానికుల గిరిజనులతో వాటిలన్నిటిని కూడా తవ్వించే బాధ్యత తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న దొరికిన రంగురాళ్ళని బహిరంగ మార్కెట్ లో అమ్ముకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఈ సిగ్నపల్లి కొండ మీద గత వారం రోజుల నుంచి కూడా అధికారులు కళ్ళు కప్పి కొంతమంది రంగురాళ్ల వ్యాపారస్తులు గిరిజనులకు మద్యం, బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేసి కోట్ల విలువైన రంగురాళ్లు తవ్వుతూ ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సైతం కూడా అక్కడికి చేరుకొని ఈ రంగురాళ్లు ఎవరైతే తవ్వుతూ ఉన్నారో వారి అనుమానితులను సైతం కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పోలీస్ ఫోర్స్ తో పూర్తి స్థాయిలో కట్టడి చేస్తామని డిఎఫ్ఓ సైతం కూడా చెప్తూ ఉన్నారు. ఎంతమంది అంటే అక్కడ రంగురాళ్లు తవ్వుకోకుండా ఉండేందుకు డిఎఫ్ఓ స్థాయి అధికారులు సైతం కూడా ఎప్పుడు పహారా కాస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ వర్షం పడుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు ఉండరనేది గమనించి ఈ రంగురాళ్ల వ్యాపారస్తులు ఆ గిరిజనుల సహాయంతో అక్కడ ఉన్న గిరిజనుల సహాయంతో ఆ రంగురాళ్లు తవ్వించి కోట్లు గడిస్తూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ నెలకొని ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగురాళ్ల తవ్వకాల మీద కఠినంగా వ్యవహరిస్తామంటూ కూడా డిఎఫ్ఓ చెప్తూ ఉన్నారు. రైట్ జార్జ్.